సాటర్డే వచ్చింది. ఆమె మాకు చెప్పడం ఏంటంటే ఎండోమెంట్స్ ఇంత భూమి ఉంది ఒరిజినల్గా యాజ్ పర్ ఎండోమెంట్స్ 3 ఎకరాల 14 సెంట్లు ఎండోమెంట్ పంచలింగాల ప్రకారము ఇది వీళ్ళది అని గనక మీరు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి దాని తర్వాత పోలీస్కి పంపించి వాళ్ళ సహకారం తీసుకొని మా దేవాలయం భూమి మాకు ఇప్పిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే ఇంకా మా చేతుల్లో లేదమ్మా, నేను కూడా రాసి పంపించిన, ఇది మొత్తం ఇంకా ఎండోమెంట్ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎండోమెంట్ ఎప్పుడు రియాక్ట్ అవుతారు దీనికి? యాక్చువల్గా మాకు మొన్ననే వచ్చింది మేడం. ఇది మొన్న అంటే తారీఖు చెప్తావా తల్లి? సాటర్డే తల్లి. అమ్మ పెన్తో రాసిన పేపర్ ఏది? మనం పెన్నుతో రాసినాం చూడండి, ఆ పేపర్ ఏది? నేను పెన్నుతో రాసిన చూడే కంప్లైంట్స్ లిస్ట్ అంతా. నేను కలెక్టర్ అమ్మ ముందు చదివినా చూడు. అమ్మ మీకు ఎప్పుడు వచ్చిందమ్మా ఎండోమెంట్స్ కి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? డిస్ట్రిక్ట్ కలెక్టర్ హైదరాబాద్ నుండి శనివారం రోజు వచ్చిందమ్మా. సరే శనివారం వచ్చింది. ఫైల్ మూవ్ చేస్తున్నాము. అంటే మూవ్ చేయడం అంటే ఏంట? మన దురిశెట్టి గారి దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఒకటి వచ్చే కదా, అదేది దూరిశెట్టి గారి దగ్గర నుంచి కూడా వస్తే వీళ్ళు ఎండోమెంట్స్ వాళ్ళు డెమాలిష్ చేయాలని డిసైడ్ అయితే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలే కదా వీళ్ళకి? పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఆ రోజు. మనమంతా మా వాళ్ళందరూ వెళ్ళారు, పోలీస్ ప్రొటెక్షన్ రాలేదు మనకి. అదే మరి ఇప్పుడు ఈమె మళ్ళీ ఇచ్చింది కదా మీకు? మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ దీని ఈమె లెటర్ పెట్టుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా అదమ్మా ఇట్లా ఇంకొకసారి అవ్వదు అని ఏ నమ్మకం? అది ఒక ప్రశ్న. మీరు ఇప్పుడు ఈమె అడిగిన లెటర్కి జవాబు అయ్యా అందరు శాంతంగా ఉంటే మాట్లాడతా తండ్రి. ఇప్పుడు కలెక్టర్ అమ్మ ఇచ్చిన ఈ లెటర్కి మీరు ఇది 3 ఎకరాల 14 గుంటలు ఉంది అని మీరు ఎప్పుడు ఆవిడికి డీటెయిల్స్ పంపిస్తారు? ఇది పంచలింగాల గుడి. ఆ గెజెట్ పేపర్ ఏది నాయన? ఇదో సర్వే ఇదండి యాజ్ పర్ గెజెట్. ఇది 11,176 స్క్వేర్ మీటర్లు అంటే 3 ఎకరాల 14 గుంటలు. సో ఇది మీరు కన్ఫర్మ్ చేస్తూ కలెక్టర్ అమ్మగారికి మాకు ఒక కాపీ చేస్తూ ఎప్పుడు పంపిస్తారు సమాధానం? అమ్మగారు నిన్ననే మాకు లెటర్ వచ్చింది కాబట్టి మేము ఇవాళ రేపు కంపల్సరీ కలెక్టర్ ఈ రోజు జూన్ 30 తల్లి, మీరు జూలై 1, ఇవాళ రేపు జూలై 1, ఎల్లుండి జూలై 2 కాబట్టి 2 గానీ 3 గానీ కంపల్సరీ కలెక్టర్ అమ్మకి లెటర్ పెడతాం. మా ల్యాండ్ ఇది యాజ్ పర్ గజెట్. ఫెంటాస్టిక్. అది మాకు ఎలా తెలియాలి? ఎవరికో ఒకళ్ళు కాపీ టు ఎవరైనా నానా కాపీ ఎవరు పెడతారు? ఎవరు తీసుకుంటారు కాపీ? రెస్పాన్సిబిలిటీ కేశవ్ గారు ఆయన తీసుకుంటారు. ఆయన తిరుగుతాడు, ఇంకో ఆయన మరి వాళ్ళిద్దరికి కూడా మీరు ఆయనకి ఇస్తారా? కంపల్సరీ. అదే కేశవ్ గారికి. ఇంకెందుకు ఆమెకి మొత్తం స్టోరీ తెలుసు, మనకన్నా బాగా తెలుసు, ఆమెకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఆమె ఎంత మంచిగా చెప్తుంది. ఇప్పుడు మనం ఏం అడిగినాం? గతహ పని కావాలి. ఇప్పుడు వాళ్ళు పని చేద్దాం అనుకుంటున్నప్పుడు మనం పాత తోడేదొద్దు ఓపెన్ చెప్తున్నా. చెయ్యలేదనుకో, ఇప్పటి సంధి చేయలేదనుకో ఆమె ఏమంటుంది పెద్ద మంచిగా? తల్లి ఈరోజు 30, జూలై 1, జూలై 2, మ్యాక్సిమం జూలై 3 రోజులు ఏం పోతుందా మనకి? ఇక్కడ 30 ఏళ్ల సంధి నడుస్తున్న బాధలు ఇవి. తల్లి జూలై 30 కంతా కేశవ్ గారికి ఆయనకి మీరు ఇవ్వండి. మేము జూలై 30కి రాకపోతే జూలై 4కి మీ దర్శన భాగ్యం కోసం నేను తిరిగి వస్తాను. అంటే ఎందుకంటే దేవాదాయ శాఖలో ఒక కుర్చీలో కూర్చున్నాక మా దేవుడిని కాపాడుకోవాలంటే మీరే పెద్ద మనిషి అయిపోయారు కదా మాకు. 16,000 వస్తున్నాయి మేడం ఫెస్టివల్కి. సార్ రిక్వెస్ట్ లెటర్ అంటే తీసుకోండి, ఇది వేరే కథ. నేను దీని గురించి అయితే ఈ రోజు నాకు ప్రిపరేషన్ లేదు. పాప ఇంత దూరం వచ్చారు కాబట్టి లెటర్ తీసుకోండి. మీరు ఆల్రెడీ పెట్టిరా? ఇది బడ్జెట్ మాకు సరిపోవట్లేదు మేడం. ₹1,00,000 సరిపోవట్లేదా? 10,000 మంది జనాభా ఉంది మా బస్సు. ఎంత ఇస్తున్నారు? మీరు 1,00,000 అంటున్నారు, వీళ్ళు 16,000 అంటున్నారు. ఈయన రిక్వైర్మెంట్ మీరు అర్థం చేసుకోవట్లేదు తల్లి. ఒక నిమిషం ఉండు స్వామి. ఏమి 1,00,000 పెడితేనే 16,000 గతి.
ఎప్పటికేం ఇస్తున్నారు 1,16,000 10 ఏళ్ళ మేడం 10 ఏళ్ల నుండి 16,000 అట్లా చెప్తావు ఫస్ట్ 10,000 తర్వాత మళ్ళీ 15,000 పోయిన సంవత్సరం 1,000 రూపాయలు. ఇట్లా ఎట్లా రావాలో మీకు చెప్తా. మీరు 10,000 నెక్స్ట్ 15,000 16,000 ఏ పద్ధతులు ఇస్తారో మీకు ఆ డీడీలో ఏదో ఉంటాయి కదా అవి తీసుకొని హోంవర్క్ చేసుకొని రావాలి. ఆమె అడిగింది అనుకో ఆమె ముందు జిరాక్స్ కాపీ ఇట్లా మన పత్తాలు ఎట్లా పెడతాం అట్లా పెట్టాలా అంతేగాని లేకుంటే మాట్లాడొద్దు. ఇట్లా పేపర్లన్నీ పెట్టుకొని వస్తేనే గతి లేదు ఇక్కడ. నువ్వు బలి చెప్తావు ఉందమ్మా అట్లా నీలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు మాకు ఇచ్చేది మస్తు ఉంటాయి. అమ్మా 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 రంజాన్ కూడా చాలా మస్తు మంది ఉంటారు తల్లి. నువ్వు మరి ఎండోమెంట్స్ వాళ్ళు మాట అనకండి. ఇప్పుడు మనోళ్ళు మనకి మీకు తెలుసుకోవాలి. మీరు ఎండోమెంట్స్ ని సంరక్షించేటోళ్ళు కాదండి. మీరు ఆ మాట మమ్మల్ని అనకూడదు. మీరు కాదు మీరు ఎన్హాన్స్మెంట్ మీరు పెట్టాలి కదా రిక్వెస్ట్. పెట్టాలి కదా మాకు మీకు 1,00,000 రూపాయలు కావాలని పెడుతున్నారు కదండి. మీరు భలే చెప్తారు నిజంగా. మీకు 1,00,000 మీరు ఉండండి ఒక నిమిషం. వాళ్ళు 1,00,000 రూపాయలు రిక్వెస్ట్ పెడుతుంటే మీరు ఇట్లనే ఇంతమంది వస్తే ఎట్లా ఇస్తామంటున్నారు. అంతమంది వచ్చే రంజాన్కి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు? అది మీ గవర్నమెంటే కదా. ఇది ఏసీ గారికి ఇచ్చారు కదా ఏసీ గారికి ఇచ్చేయండి. డీసీ మేము అప్రూవల్ చేయం మండాస్ చేస్తాం. ఈ ఇంగ్లీష్ భాషతో సావి ఇదే సామి ఏందో ఉంటాయి 10 భాషలు ఈడ. మనం వాళ్ళని మర్చిపోలే. మీరు మర్చిపోయినాడు మేము మర్చిపోతాం తల్లి. నేనైతే ఇంగ్లీష్ లో మాట్లాడా. నేను పక్కా తెలుగులో మాట్లాడతాను. అది కూడా రాసేది కూడా తెలుగులో రాసేసండి అయితే కథం అయిపోతుంది. నిజమే. ఉప కమిషనర్ హైదరాబాద్. అమ్మ తల్లి మీరు పంచలింగాలు చూస్తారంటే మా వాళ్ళు చెప్పిస్తున్నారు. మొదటిసారి పరిచయం చేసుకుంటున్నా. 3 ఎకరాల 14 గుంటలు. అది మీకు కూడా తెలుసు. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రోజు దేవుని పెట్టుకుంటున్నాం, పూజిస్తున్నాం. ఇంట్లో మంగళగౌరిని పూజిస్తాం, ఇంత బొట్టు పెట్టుకుంటాం. డిపార్ట్మెంట్లో ఉంటున్నారు. దయచేసి డిపార్ట్మెంట్లో ఉంటూ సనాతన హిందూ ధర్మానికి మీరు చేసే న్యాయం మీరు చెయ్యండి. మీ అవధులు దాటి చేయమని నేను అడగట్లేదు. లేదు మేడం, మేము ఆల్రెడీ సర్వేకి రాసాము. ఏడీ గారు కలెక్టర్ గారు కూడా చేయమన్నారు. చేస్తే ఏమన్నారంటే ఏడీ గారు వచ్చి లొకేషన్ చూసి ఏమన్నారంటే ఇది అన్ని ఇల్లు అయిపోయాయి, ఇక్కడ చేయడం కొంచెం కష్టము, కొంచెం టైం పడుతుంది. పని చేద్దాం ఆ తల్లి. బ్రిటిషర్లు మన మీద దండయాత్ర దౌర్జన్యం చేసినప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అట్లా అని వాళ్ళని అట్టెపెట్టలే కదా. భారతదేశంలో స్వాతంత్రం కావాలని తరిమి కొట్టినాం కదా తల్లి. దేవాలయ భూములో హిందూ దేవాలయ భూములో ఆ ఎంఐఎం గుండాలు కబ్జాదారులు వచ్చి కడితే అది నివాసం చేయడమా మీ దృష్టిలో? ఆల్రెడీ మీ జిహెచ్ఎంసీ కూడా రాసారు మేడం. డెమాలిషన్ కూడా మొన్న లాస్ట్ మంత్ ప్రోగ్రామ్ కాదమ్మా. దానికి మీరు ఇవ్వాల్సిన సమాధానం అంటున్నాను తల్లి. మీరు ఇవ్వాల్సిన సమాధానం మీరు ఎందుకు ఇవ్వలే సమాధానం అని అడుగుతున్నా డిపార్ట్మెంట్ గా. మేడం జిహెచ్ఎంసీకి రాసాం, డెమాలిషన్ కూడా రెడీ అయ్యారు, అందరూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఏ లా ప్రాబ్లము? వాడు కట్టుకున్నప్పుడు లా ప్రాబ్లం లేదా? 1990లో 13 మంది హిందూ కుటుంబాలను చంపి తరిమి పంపించినప్పుడు లా ప్రాబ్లం లేదా? ఇవ్వండి మరి. మస్జిద్ భూమి ఇవ్వమని చెప్పండి మాకు. ఇవ్వమనండి మాకు మస్జిద్ భూమి. మా దేవాలయ భూమి 13 ఎకరాల 3 ఎకరాల 14 గుంటలు తీసుకున్నప్పుడు వాళ్ళ మస్జిద్ భూమి మాకు ఇవ్వమనండి. హిందూ ముస్లిం బాయ్ మాటలు మాట్లాడతారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ కదండి ఇది. ఇవ్వమనండి అప్పుడు మా భూములు మాకు. మా భూములు వాళ్ళు కబ్జా చేసుకుంటే ఏమో నివాసం ఉంటున్నారా? వాళ్ళ నేల నుంచి వాళ్ళని ఉండేటట్టు చేసిందే వీళ్ళు. కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటి నుంచి అడుగుతున్నాం. దానికి సున్నం కూడా కొట్టుకున్నారు ఈ రోజు వాళ్ళు. లేదు మేడం, డెమాలిషన్ కి రాసాము. డెమాలిషన్ కి పోలీస్ ప్రొటెక్షన్. అప్పుడు మీరు కంటిన్యూస్ గా ఇప్పుడు మేము ఎట్లా మీ చుట్టూలో తిరుగుతున్నామో మీరు కంటిన్యూస్ గా లెటర్స్ ఎందుకు రాయట్లేదు? ఎప్పుడు తగ్గుతుందమ్మా ఇది కమ్యూనల్ ప్రాబ్లము? రాస్తున్నాం మేడం, రాసాము. మళ్ళీ నెక్స్ట్ డే ఫిక్స్ చేసి చెప్తాము అన్ని. సో దానికి మళ్ళీ మీరు రాయలేదు కదా లెటర్? ఎప్పుడు డేట్ ఎప్పుడు రాశారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి మేడం. దానికి మీరు వెంట పడాలి కదా మా డిపార్ట్మెంట్ గా. మీరు వాళ్ళ వెంట పడేది మీ బాధ్యత కదా. మీకు జీతం రావట్లేదా దానికి? మీరు లాస్ట్ ఎప్పుడు రాసే లెటర్ మాకు ఇవ్వండి. ఇవ్వండి అమ్మా మాకు లెటర్. మేము పోయి అడుగుతాం పోలీసుని ఎందుకు ఇవ్వట్లేదు ప్రొటెక్షన్. మేడం ఏం చేస్తామంటే వాళ్ళ లెటర్ పెట్టి లెటర్ పెట్టేసేసి మేడంకి ఒక కాపీ, ఆ పిల్లవాడి దగ్గర ఇంకో పిల్లవాడు కేశవ్ రెడ్డి ఒకటి ఇచ్చేసి వాళ్ళు పరిశీలి చేస్తే మన పరిశీలి. లేకపోతే మీకు ఏమవుతుందో వాస్తవం చెప్తాను తల్లి. సహృదయాలుగా మీ ఆత్మీయురాలుగా చెప్తున్నాను. ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ఎండోమెంట్స్ ముందుకు రావట్లేదు అనుకుంటుంది కదా. నేను మీ తరఫున పోరాడడానికి రెడీగా ఉన్నాను కదా.
నిజా నేను బడి తీసుకొస్తా. పిల్లవాడికి ఒక కాపీ ఇచ్చే మనోళ్ళు పర్సనల్ గా సిపికి ఇచ్చేయమని చెప్పండి. కమిషనర్ గారికి వాట్సాప్ పెట్టండి. అంతే. అక్కడి నుంచి మేము చూస్తాము. ఎండోమెంట్స్ రెడీగా ఉంటే ఎందుకు పోలీస్ రెడీగా లేదా మేము అక్కడికి పోతాము. ప్రొటెక్ట్ చేయట్లేదు, మనకు అసిస్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పి పెట్టండి. సార్ సిపి గారితో మాట్లాడతాం. తల్లి ధన్యవాదాలు. ఇది 3 ఎకరాల 14 గుంటలే అని ఒప్పుకోవడం జరిగింది. పంచలింగాల దేవాలయాల కోసము ప్రత్యేకించి కూడా సునీత గారు అండి, కేశవ్ గారు ఆవిడ సునీత గారా పంచలింగాల గురించి, అనిత గారు పంచలింగాల దేవాలయాన్ని చూడడం జరుగుతోంది. ఆవిడ కూడా ప్రాధేయపడి అడిగాము, ఏమమ్మా నువ్వు నిజం చెప్పు, మాది 3 ఎకరాల 14 గుంటలేనా అంటే అవునమ్మా పంచలింగాల దేవాలయము భూమి 3 ఎకరాల 14 గుంటలే. మరి ఎందుకు తల్లి మా భూమి మాకు ఇప్పించట్లేదు అని అంటే వాళ్ళు సర్వేకి పంపించారమ్మా. సర్వే వాళ్ళు వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన సర్వే వాళ్ళు అన్నారు, అయ్యో పాపం ఇక్కడ చాలామంది నివాసం చేస్తున్నారు అంటే నేను ఆవిడని ప్రశ్నించా, అమ్మ చాలామంది ఉన్నారు అని అంటున్నారు కదా, కబ్జా కొట్టుకొని రౌడీలు ఉంటే ఇంత ప్రేమ ఏంది తల్లి వాళ్ళ మీద? మరి తెల్లోళ్ళు కూడా దేశంని కబ్జా కొట్టినరు, మరి వాళ్ళని కూడా ఉండనిచ్చేడుతుండే ఎందుకు మనం వాళ్ళని తరిమేసినాము? ఎందుకు స్వాతంత్రం తెచ్చుకున్నాము? గుండాలను దేశంలో పెట్టుకోనిక. అట్లా గుండాగర్దీ చేసి భూములను కనుక కబ్జా చేసుకుంటే అయ్యో పాపం వాళ్ళు ఉన్నారే అనుకుంటే ఇదేడ న్యాయం తల్లి? వాళ్ళని తరిమి కొట్టాలి కదా. మరి మీరు పోలీస్ ప్రొటెక్షన్కి అడగరా? వాళ్ళు ఎప్పుడో ఇస్తామంటే కూర్చొని ఉంటారా అని అడిగిన. మీరు లెటర్ రాయండి వాళ్ళకి. మీరు జీతం తీసుకుంటున్నది దేవాదాయ శాఖలో ఎండోమెంట్స్లో, పోలీస్కి కంటిన్యూస్గా లెటర్లు రాయనికి మీరు ఇవ్వండి మాకు ప్రొటెక్షన్. ఆ భూమి మాది, ఎండోమెంటు దేవాదాయ శాఖ ఇది నా భూమి అని హక్కుగా ఫీల్ కాకుంటే మేము తిరుగుతుంటే ఎప్పటికైతుంది ఇది? అసలు డిపార్ట్మెంట్కి ముందు ప్రేమ ఉండాలి కదా. ఆమె అనింది, ఏదమ్మా మేము సిపి గారికి ఇంకా రాస్తాం లెటరు, ఎట్టి పరిస్థితుల్లో మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిందేనని. ఇప్పుడు చూద్దాం ఆవిడ డేట్ ఏమిచ్చిందంటే కలెక్టర్ గారికి జూలై 3 ఇస్తానంది లెటరు, సిపి గారికి ఈరోజు రేపట్లో ఇస్తానంది. కానీ ఓ పెద్ద మనిషిగా నేను 2 లెటర్ల కోసం జూలై 4 వరకు వచ్చింది, లేదా జూలై 4 మళ్ళీ ఎండోమెంట్ దగ్గరకు వస్తాను నేను. జై బోలో భారత్ మాతాకి. ఈ పంచలింగాల భూమి దేవాదాయ శాఖ భూమి గుండాగర్దీ చేసి ఎంఐఎం వాళ్ళు బహదూర్పుర ఎమ్మెల్యే తాలూకా మనుషులు కబ్జా కొట్టిండ్రు. ఇది తిరిగి మాకు కావాలి. వాడిని ఎట్లాగో ఇండ్లు కట్టి బతికే మాట అయితే మా బీద బడుగు వర్గ ఆర్థికంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు నెత్తి మీద నీడ లేకుండా బతికే మా హిందువులకు బిచ్చం అడుక్కొనైనా ఆ పంచలింగాల దేవాలయ భూములో మా వాళ్ళకి ఇల్లు కట్టించుకుంటాం మేము. ఎవడెవడో ఇండ్లు ఎందుకు ఉండాలాడా? ఆ మస్జిద్ దగ్గర మాకు ఇండ్లు ఇస్తుండ్రా, మాకు భూమి ఇస్తుండ్రా? ఇస్తలేరు కదా. మా భూమి మా దేవుని భూమి మా వాళ్ళు తినాలి. నెత్తి మీద చత్తు లేకుండా నీడ లేని మా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఆర్థికంగా బడుగుపడిన వాళ్ళు తినాలి ఆ భూమి. ఇంకెవ్వడికి హక్కు లేదు దీని మీద. జై బోలో భారత్ మాతాకి.